హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శ్రీదేవి వ్లాగ్స్. ఈరోజైతే మటుకు పిల్లలకి నచ్చే విధంగా ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజైతే టేస్టీ నూడిల్స్ అయితే చూపించబోతున్నాను. సింపుల్ అండ్ టేస్టీగా ఉండబోతుంది. అయితే నేనైతే ఇది డీమార్ట్లో తెచ్చుకున్నాను. కిరాణా షాపులో కూడా ఉంటాయి. మిగతా మనము మ్యాగీ ప్యాకెట్స్ తీసుకుంటే అవి మట్టుకు మైదాతో తయారు చేసింది. ఇదైతే మటుకు గోధుమ పిండితో తయారు చేసింది. మ్యాగీ మసాలా వెజ్ ఆటా నూడిల్స్ అని ఉంటుంది. ఈ ప్యాకెట్ అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ పెద్ద ప్యాకెట్ నాకు 2 times అయితే వస్తుంది పిల్లలకి. అయితే దీన్ని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించిపోతున్నాను. దీన్ని తయారు చేసే విధానము, కావలసిన పదార్థాలు ఏంటంటే ఒక ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, కొత్తిమీర. అయితే అది వెజ్ నూడిల్స్ అని ఉంది, వెజ్ ఆటా అని ఉంది, కానీ కాకపోతే మనము ఎగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 eggs వేస్తున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసి తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చిన్న గిన్నె తీసుకొని కొంచెం వెళ్తుంచి వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మొదటగా దీన్ని వేడి చేసుకుందాం. వాటర్ని, నీళ్ళు అయితే మరిగి చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము నూడిల్స్ ప్యాకెట్లో పీసెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆట పిండితో అనుకోండి ఈ కలర్లో ఉంటుంది, గోధుమ పిండి కలర్లో ఉంటుంది. అదే మ్యాగీ మామూలుగా మనం ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి, అది మైదాతో తయారు చేసింది కదా, హెల్త్కి కూడా మంచిది కాదు. ఎప్పుడైనా మీరు కొంటే ఈ ప్యాకెట్ కొనండి. అయితే ఇవి 6 pieces వచ్చాయి ఆ ప్యాకెట్లోని. 3 pieces అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో మనం ఇవి వేసుకోవచ్చు. మనం ఈ మ్యాగీని 50% మనం బాయిల్ చేసుకోవచ్చు ఈ వేడి వాటర్లోనే. చూడండి, ఇవి మొత్తం అన్నీ కూడా ఇలా విడిపోతాయి. అయితే 50% ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా విడిపోద్ది. ఇప్పుడు ఈ కన్నాలు ఉన్న స్ట్రైనర్లో మనము ఈ మ్యాగీ, ఉడకబెట్టిన మ్యాగీని వాటర్ అంతా పోయేటట్టు వేసేసుకుందాం. చూసారు కదా, దీంట్లో వేసేసాను నేను. ఇక పొడి పొడిగా వచ్చేస్తుంది, వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. మనం స్టవ్ మీద అయితే పెనం పెట్టుకున్నాను, సిమ్లో పెట్టాను. ఇప్పుడైతే దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మరిగాక ఎగ్స్ ముందు చెదగొట్టుకొని ఇందులో వేసుకోవచ్చు. ఎగ్స్ వేసాను ఫ్రెండ్స్. 3 eggs అయితే నేను వేసుకున్నాను. మీ ఇష్టం ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. అయితే ఎగ్స్ తినలేని వాళ్ళు కాకపోతే దీన్ని స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా. కదపకంటే ఇలా ఉంచామనుకో ముక్కల కింద పెడుతుంది. కొంచెం ఫ్రై అయ్యేదాకా ఎగ్స్ వేపుకుందాం. ఎగ్స్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ముక్కల కింద బాగా వచ్చి ఫ్రై అయిపోయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మరలా 2 spoons ఆయిల్ వేసుకుందాము. 2 spoons ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇది కొంచెం మరిగిన తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ వెజిటేబుల్స్ వేసుకొని వేపుకుందాము. అయితే నేను ఇందులోని మీకు ఒకటి కట్ చేయలేదు, పచ్చిమిరపకాయలు కట్ చేయలేదు నేను. మా పిల్లలకి ఇష్టం ఉండదన్నమాట, అందుకని నేను దాన్ని స్కిప్ చేస్తాను. మీరైతే మట్టుకు మీ పిల్లలు కొంచెం ఘాటు తింటారు, పచ్చిమిరపకాయ తగిలినా పర్వాలేదు అనుకుంటే కనుక మీరు 1 కానీ 2 కానీ పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఆయిల్ అయితే మరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం ఎర్రగా వేసుకుందాం. ఆనియన్ అయితే వేగిపోయి ఇప్పుడు టమాటా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇది కూడా బాగా కలుపుకుందాం. టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న నూడిల్స్ కూడా ఇందులో వేసుకుందాం. నూడిల్స్ అయితే వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాము. కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మనకి నూడిల్స్ ప్యాకెట్లో మనకి 6 pieces కదా, 3 pieces కదా మనం తీసుకున్నాం. 3 packets మసాలా తీసుకున్నాను. ఇప్పుడు అది వేసేసుకుందాం.
3 మసాలా ప్యాకెట్స్ ఓపెన్ చేసి కట్ చేసి వేసేసుకున్నాను. 1 2 3. ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాను తగినంత. ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మసాలాలో కూడా చిన్న సాల్ట్లా కలుస్తుంది అందుకని. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ వేపుకొని అది వేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఆయిల్ అయితే మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మట్టుకు ఆయిల్ కొంచెం తక్కువగానే తింటారు మా పిల్లలు. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా నేను నూడిల్స్ చేయడం. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.